తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్గా 4వ వారం సోనియా ఎలిమినేట్ అయిందనమాట. సో ఎలిమినేషన్ తర్వాత బయటకు వచ్చిన పెద్ద జనాలు అయితే ఎవరు లేరనమాట. ఓన్లీ ఫొటోస్ తీసుకోవడానికి అలాగే మీడియాతో మాట్లాడడానికి కూడా బయటకు రాలేదు. సో అనూహ్యంగా 4th వీక్ ఎలిమినేషన్ అయితే జరిగిపోయిందనమాట. సో మళ్ళీ రీ ఎంట్రీ వస్తుందని కూడా టాక్ వినిపిస్తుంది. మళ్ళీ రతిక 4.0 లాగా అవుతుంది. సో వచ్చిన పెద్ద యూజ్ ఏమి ఉండదని. ఇక నెక్స్ట్ వీక్ అంటే ఈ వీకే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని ఆల్రెడీ నాగార్జున గారు అనౌన్స్ చేశారనమాట. అయితే ఈ వీడియోలో సోనియా నైట్ ఎలిమినేట్ అయిన తర్వాత స్టార్ మా అఫీషియల్గా అనౌన్స్ చేసిందనమాట. ఎలిమినేటెడ్ అని ఒక పోస్ట్ పెట్టిందనమాట. సో పోస్ట్ పెట్టిన ఒక 22 మినిట్స్కే ఎన్ని కమెంట్స్ వచ్చాయో మీరు చూడండి. సో ఏమేమి కమెంట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. సో ఈ వీక్ కోసం 4 వీక్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం, దరిద్రం వదిలిపోయింది, సోనియా రీ ఎంట్రీ మాత్రం అస్సలు వద్దు. ఈ పాయింట్ మాత్రం చాలామంది ఎక్కువ మెన్షన్ చేశారన్నమాట. ఎక్కువ లైక్స్ ఎక్కువ వచ్చినాయి. రీ ఎంట్రీ మాత్రం అస్సలు వద్దు అనేది. సో ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది. సో ఈ వీక్ ఈ ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. సో ఇప్పటి నుంచి చాలామంది సోనియా వల్ల చూడట్లేదు, ఇకపై నుంచి బాగా చూస్తాము అంటూ చాలా కమెంట్స్ వచ్చినాయి అనమాట. మీరు చూడొచ్చు అనమాట. ఇప్పుడు చివరి వరకు చూడండి. మరి సోనియా ఎలిమినేషన్ మీకు ఎలా అనిపించింది? మళ్ళీ రీ ఎంట్రీ వస్తే బాగుంటుందా? సో మణికంఠ జైల్లో ఉన్నాడు. మరి ఇప్పుడు దీని తర్వాత పృథ్వీ అలాగే నిఖిల్ వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉండబోతున్నాయని చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. సో మెగా లాంచ్ కూడా ఉండబోతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ సో చాలామంది వ్యూవర్షిప్ కూడా బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఇంకా పెరుగుతుందనమాట. సో మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. అలాగే 5th వీక్ నామినేషన్ లిస్ట్లో ఎవరి పేర్లు ఉన్నాయి, ప్రతిరోజు ఓటింగ్ రిజల్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి.